అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవాలు 5వ రోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది: దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనగలను. క్రైస్తవ విశ్వాసంలో శారీరకంగా కలిగే శ్రమలు ఒక అనుభవం అయితే, ఆత్మీయంగా కలిగే శ్రమలు ప్రత్యేక అనుభవాలుగా ఉంటాయి. ఈ లోకంలో జీవించినంత కాలం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తుంది. అవన్నీ దైవ చిత్తానుసారంగా జరిగాయి అనుకోవడం పొరపాటు. వ్యక్తిగత నిర్ణయాలు, పొరపాట్ల వల్ల జరిగే పరిణామాలు దేవుని నుండి కలిగిన శ్రమలు కాదు అని అర్థం చేసుకోవాలి. చేయరాని పనులు చేస్తున్నప్పుడు తప్పు అని హృదయం గద్దిస్తే పొరపాటు వద్దు అని అంటుంది. అది మదిలో నుండి వచ్చే ఆలోచన కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనను గద్దిస్తూ పొరపాట్ల వల్ల కలిగే పరిణామాలను సూచిస్తూ మన ఆలోచనను సరిచేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ అనుభవం కేవలం క్రైస్తవ విశ్వాసంలో అనగా క్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించడం ద్వారానే పొందగలం. ప్రత్యేకంగా దేవుని చిత్త ప్రకారమైన శ్రమ అనుభవిస్తున్నప్పుడు, అపవాది మనల్ని ఎన్నో రకాలుగా కృంగదీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఉంటాడు. మనం ఈ ఆత్మీయ పోరాటంలో విజయం పొందాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఆత్మీయ జీవితం దేవునికి అప్పగించుకునే అనుభవం కలిగి ఉండాలి. ఇదే క్రీస్తు శ్రమల్లో పొందగలే ఆత్మీయ అనుభవం. తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమ కలిగినప్పుడు, ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మన మనసును ముసురుకుంటాయి. అనేక ప్రశ్నల మధ్య నలిగిపోయి తప్పించుకోవడానికి మార్గాలు వెతకడం కంటే, శ్రమ కలిగినప్పుడు దాని వెనక ఏదో ప్రయోజనం దాగి ఉంది అనే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగినట్లయితే దేవుని ఉద్దేశాలు బయలుపరచబడతాయి అనుటలో ఎట్టి సందేహం లేదు. ప్రియమైన వంటి వారా, శ్రమలు తప్పించుకోవాలనే కొద్దీ అధికమవుతాయి. శ్రమలను ఎదుర్కొనే కొద్దీ విజయాలు చేరువవుతాయి. క్రీస్తు శ్రమానుభవాలతో విజేతలం అవుతాం కదా. నమ్మకమైన మన దేవునికి మన హృదయాలను అప్పగించి క్రీస్తు శ్రమానుభవంతో కొత్త అనుభూతిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.